అలాగే ఆ క్రమంలో అయితే నేను ఇంకోటి చెప్తా. నేను హాసం అనే మ్యాగజైన్కి 52 మంది సంగీత కళాకారుల జీవితం రాశాను. నాకు గుర్తుంది. ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ హాసం. అప్పుడు ఎక్కువ నా జీవితంలో ఒక పుస్తకం రాస్తున్నప్పుడు, ఆటకథ రాస్తున్నప్పుడు ఒక ఉద్వేగం, ఇది రాస్తున్నప్పుడు ఒక థ్రిల్లు. ఇదేంటంటే ఈ 50 మందిలో మనకి అంటే మనకి సంగీతం వచ్చిన వాళ్ళకి అందరికీ తెలిసిన వాళ్ళు 20 మంది మాత్రమే. మిగతా 30 మంది సంగతి ఎవరికీ తెలియదు ప్రపంచంలో. అవును. అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు కొంచెం చిన్న పిహెచ్ లాంటి అంటే రీసెర్చ్ చేసి అందులో ఒక చిన్న కథ ఉంది. ఆయన జీవితం విశ్వపతి శాస్త్రి, ఆయన పేరు విశ్వపతి శాస్త్రి. విజయనగరం దగ్గర వాళ్ళ విజయనగరం శ్రీకాకుళం. ఎంత శంకరాభరణానికి ఏమాత్రం తగ్గని కథ. విశ్వపతి శాస్త్రి చిన్నప్పుడు స్వతహాగా సంగీతం నేర్చుకోవాలి తాపత్రయంతో ఆ ఊళ్ళో ఉన్న మాస్టర్ దగ్గర 9 ఏళ్ళ అప్పుడు 9 ఏళ్ళకు నేర్చుకున్నాడు. ఆ మాస్టర్ అన్నాడు, నా దగ్గర సంగీతం అయిపోయింది, ఇంకా నీకు చెప్పాల్సింది, ఎందుకంటే నువ్వు చెప్పుగానే పట్టేస్తున్నావు, నాకు మొత్తం వచ్చిన నా జన్మంతా నేర్చుకున్న సంగీతం నీకు ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా నా వల్ల నీకు నేర్పడానికి ఏం లేదు, మరి నీ అర్జున్ నాకు ఎట్లా మాస్టర్ ఎట్లా అంటే, ఒక పని చేయి, త్యాగరాజస్వామి వంశపారంపర్య పట్నం సుబ్రహ్మణ్యయ్య తమిళనాడులో ఉన్నాడు, పట్నం సుబ్రహ్మణ్యయ్యరు దగ్గర చాలామంది శిష్యులు ఉన్నట్ట తెలుగు, అక్కడైతే నీకు కరెక్ట్ గురువు వెళ్ళు అని ఆశీర్వదించి పంపించాడు. మరి వాడు ఎలా వెళ్ళాడో అక్కడి నుంచి విజయనగరం నుంచి మరి తమిళనాడు వెళ్ళి ఫలానా పట్నం సుబ్రహ్మణ్యయ్య అనగానే కాళ్ళని పడిపోయాడు. యార్ని, నా పేరు విశ్వపతి శాస్త్రి, సంగీతం సార్, నాడికి ఏం రాదు కదా పాపం, తమిళ్ కూడా రాదు, సంగీతం ఆడికి అర్థమైంది ఆయనకి, సంగీతం ఎందుకంటే త్యాగరాజ కృతులన్నీ సంగీతం నేర్చుకోవాలని ఉంది ఆయనకి, ఏదైనా పాడనేటప్పటికి వాడు పాడాడు, ముచ్చటపడిపోయాడు, అయ్యి బాబా ఏమిటి ఎంత అద్భుతమైన గొంతు వీడి అని ఇంకా శిష్యుడిగా చేర్చుకుని తన సాహిత్యవంత సంగీతం దారపోశాడు. ఇతనికి ఒక దశలో ఏ స్థాయికి ఎదిగాడంటే, గురువుగారు వెళ్ళలేని ప్రోగ్రాం శిష్యుడిని పంపిస్తూ ఉండేవాడు, విశ్వపతి శాస్త్రిని పంపిస్తూ ఉండేవాడు. అతను ఆ కచేరీలు చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత అతనికి 46 ఏళ్ళు వచ్చాయి. 46 ఏళ్ళు వస్తే బ్రహ్మాండమైన మేడ కట్టుకుని రాసదాసి జనం ఎంజాయ్ చేస్తూ ఒకరోజు తెల్లారుజామున తమ్ముడు శృతి చేసుకుంటున్నామా, శృతి చేసుకుని పైన చూస్తే కింద తాటాకు పందిరేసి ఒక వివాహం జరుగుతుంది, బాల్య వివాహం. అప్పట్లో అంతే కదా, చిన్నపిల్లకి. ఇతను పైనుంచి చూసి సడన్గా షాక్ అయ్యాడు, ఇలాంటిది నాకు కూడా జరిగిందే, నాకు పెళ్ళి, అవును నాకు పెళ్ళయింది కదా, నాకు కూడా ఈ పెళ్ళయింది, మా ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు, సినిమాటిక్ కట్ చేశారు. వీడికి 9వ ఏట పెళ్లి చేశారు, ఆ అమ్మాయికి అప్పుడు 6 ఏళ్ళో 5 ఏళ్ళో. వీడు ఈ పట్నం సుబ్రహ్మణ్యయ్యని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు కదా, కట్ చేస్తే వాడు అమ్మాయి చూశారు, ఏడు వీడంటే ఎప్పుడు పోయాడు, 2 ఏళ్ళు చూశారు, ఇంకా పోయి ఉంటాడని చెప్పి ఆ పాపకి ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 గుండు కొట్టించేసేసి వీడియో చేసేసి వాళ్ళ ఇంట్లో వంటకు పెట్టేశారు. అది గుర్తొచ్చింది. ఆనాడు నేను మంగళసూత్రం కట్టిన ఆవిడ పరిస్థితి ఏమిటి ఇప్పుడు, నేనేమో ఈ సంగీతం పిచ్చిలు వచ్చేసాను, నాకు ఇంతవరకు ఆ స్పృహ, అంటే వాడికి ఇంతవరకు ఆ లౌకికమైన వ్యవహారం లేని సంగీతం సముద్రంలో కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు బయలుదేరాడు విజయనగరం వెతుక్కుంటూ, ఆ పల్లెటూరు ఏదో వెళ్ళి పలానా ఆవిడ పేరు ఏదో సీత అనుకోండి, సీతమ్మ గారు ఉన్నారా, సీతమ్మ గారు ఉన్నారు ఇక్కడ, సీతమ్మ గారు ఉన్నారు, సీతమ్మ గారు అంటే ఎవరండి, ఫలానా వీడు, వాళ్ళ ఇంట్లో వంట మంచిగా చేస్తుందిగా, వెళ్ళండి అని. వెళ్ళేటప్పటికి తలుపు సీతమ్మ గారు అనేటప్పుడు తలుపు తీసి ఓరగా, ఎవరు బాబు, ఎవరు కావాలి నైనా అనగానే విశ్వపతి సాష్టాంగం కాళ్ళ మీద పడిపోయి, నేను నీ భర్తని, అప్పుడు వెళ్ళిపోయాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చావు అనేటప్పటికి షాకు, మొత్తం అందరూ షాకు. ఏం చేశాడు, వెంటనే అందరినీ, ఊరు వాళ్ళందరినీ పిలిచి, ఇలా నేను సంగీతం నేర్చుకున్న సంగతి దేవుడు ఎరుగు, బట్ నేను చేసిన ద్రోహం ఏదైతే ఉందో ఈవిడికి అది అంచేత మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి పెళ్లి చేసుకుని 3 పిల్లల్ని కానీ ఒక సంగీత విద్యాలయం కట్టించాడు. ఇది కథ. ఎలా ఉంది చూడు, మామూలుగా లేదు.
ఎక్స్ట్రాడినరీ ఉంది నిజంగా. అసలు ఇలాంటి జీవితాలు రాశాను నేను. ఇలాంటి 50 జీవితాలు రాశాను నేను. అంటే నీకు సంగీతం టచ్ ఉంది కాబట్టి, అంటే సంగీతము సాహిత్యం, సమాజ హితం కోరేది సాహిత్యం, అవును సంగీతం. అలాగే మనిషిని చేస్తే లలిత కళలు. అవును ఈ దుర్మార్గాలు, తుపాకులు, చంపుకోవడాలు, నరుక్కోవడాల మధ్య, ఎందుకంటే ఇట్ మేక్స్ యూ హ్యూమన్ బీయింగ్. ఒక కీర్తన ఇప్పుడు త్యాగరాయ పాడుతున్నా, అన్నమయ్య పాడుతున్నా, ఈ తర్వాత ఉత్తర వాళ్ళు ఎవడో పాడుకుంటాడు, ప్రింట్ చేస్తాడు, సినిమాలు తీస్తాడని వాళ్ళు ఏం రాసుకోవాలా? రాయలేదుగా. సో మ్యూజిక్ అండ్ లిటరేచర్ అవి జీవితంలో ఉన్న వాళ్ళు వాడికి ఏం లేకపోయినా సంతృప్తిగానే ఉంటాడు. నువ్వు సంగీతం వాయిస్తున్న వాళ్ళని ఎవడని చూస్తుంటే, ఆ వాయిస్తున్నప్పుడు వాడికి తర్వాత డబ్బులు ఇస్తాడా, ఇవ్వడా, సంపాదించాడా, ఆ తన్మయత్వం ఉంటుంది. ఆ పాడుతున్నప్పుడు వాడి తన్మయత్వం, రాస్తున్నప్పుడు తన్మయత్వం ఉంటుంది. ఇది నేను ఇంకా స్ట్రాంగ్గా చెప్తున్నా. బోస్టన్ అనుకుంటా, అక్కడ ఈ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించిన జ్ఞాపకాలు చాలా, అంటే జపాన్ మీద బాంబు వేసిన బిగ్ బాయా ఏదో అంటారు దాన్ని, ఆ బాంబు తాలూకా ఆ ఫ్లైటు అవన్నీ అక్కడ పెట్టారు. ఇక్కడ ఇది వరల్డ్ వార్ ఇక్కడి నుంచి వేసారు, దీని ఫ్లైట్లు నుంచి ఇలా ఒక గోడకి సగం కాలిపోయిన వైలు ఉంది, దాని కింద ఒక సైనికుడు, ఇది లేదు బోలేదు, సగం కాలిపోయిన వైలు నల్లగా కొన్ని. బట్ అంటే ఒక సైనికుడికి ఈ హాబీ ఉంది. ఎగ్జాక్ట్లీ. శత్రువుల్ని ఎదిరిస్తూనే ఆ గ్యాప్లో వాయించుకోవడం అనమాట. సమ్ బ్లాస్ట్ అయింది, కాలిపోయింది, బాంబులు అవి ఏరుకునే క్రమంలో వీళ్ళు ఈ వైలను కూడా తీసుకొచ్చి అక్కడ దాన్ని మాన్యుమెంట్గా పెట్టారు. మొత్తం మ్యూజియంలో నన్ను బాగా ఆకర్షించి కన్నీళ్ళు తెప్పించింది ఇది. వా, ఇదే అంటే తుపాకీ కాదు, వైలెన్స్ ఇస్ మోర్ పవర్ఫుల్, నాట్ వైలెన్స్ అని చెప్పడం వాడు. నిజంగానే కూడా వాళ్ళు ఏ దృష్టి, అతను ఎంత గొప్పవాడు, ఆ వైలన్ని పక్కన తుపాకులు పెట్టుకుని పేల్చే అతను ఎంత గొప్పవాడు, వాళ్ళు దాన్ని సంగ్రహించి తీసుకొచ్చి వాట్ హీ సేస్ వైలెన్స్ కాదు, వైలెన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది అట్లా. సో నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నారా, నాకెంత గొప్పవాడు, నాకు కిరీటం పెట్టారు పక్కన పెడితే, నెక్స్ట్ జనరేషను సుఖశాంతులతో తృప్తిగా పక్క వాళ్ళని కాపాడుతూ అవసరమైన చోట. ఇప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్ని మానభంగం చేసినందుకు అలజడి జరుగుతుంది. ఇన్నేళ్ల తర్వాత అలాంటి సంఘటనలు జరుగుతాయి, సిగ్గుచేటుగా మానవ జాతి. పైగా నారీ శక్తి ఎక్కడుంది ఇవాళ, ఏ రంగంలో లేదు స్త్రీ. అలాంటి వాళ్ళకి అంత ఇన్సెక్యూర్, అంటే ఇంత పురుష, అంటే నేను ఇక్కడ పెంచాల్సింది మగవాళ్ళది. వాడు మొగాడే, నువ్వు ప్లేట్లు గడుగు అలా చెప్పు. ఇంట్లో తల్లిదండ్రులు మారాల్సింది ఏమిటంటే ఈక్వల్ రైట్స్ ఇంట్లో నుంచి ప్రారంభించండి. ఇంట్లో ఆడదానిగా ఏం చేస్తున్నావు, ఇల్లు చూడు, వీడు చూడాలి. ఎందుకంటే అమెరికాలో విదేశాల్లో నాకు నచ్చే పాయింట్, ఇద్దరు పని చేసుకుంటారు, మొగుడు పెళ్ళాలి. వాళ్ళకి ఆ డిస్క్రిమినేషన్ లేదు, ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు పని చేసుకుంటారు. దే హ్యావ్ టు లివ్. ఎందుకంటే అక్కడ ఇద్దరు పని చేయకపోతే బతకలేరు. ఒకళ్ళది ఇల్లు కొనుక్కుంటారు, ఆ జీవితాంతం అది కట్టుకుంటారు, అది ఒకళ్ళ జీవితం అయిపోతుంది, బతకాలి ఇంకోటి. సో ఆ సంస్కారం మరి తెల్లారులేస్తే నువ్వు ఆదిశక్తి అని చెప్పేసి పూలు చేయడం కాదు కదా, కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకోవడం కదా, కాదు కదా. దీన్ని చాలా 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 తీవ్రంగా ఖండించాల్సిన విషయం. నేను ఇప్పుడు కాదు, 30 ఏళ్ల క్రితం గోగ్రహణం అదే రాశా. గోగ్రహణం కంటెంటే అది. ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఒక స్త్రీ యొక్క పుట్టుక, పరిణామ క్రమము, తిరుగుబాటు. అవును, ఒక ఓయేజ్ అది నువ్వు రాసింది, అది 100%. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.